యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి అలాగే సిఆర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన అందరూ కూడా క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఏంటో మనందరికీ బాగా తెలుసు. ఏంటండి అంటే చెప్పండి, మదర్స్ డే. మదర్స్ డే అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే తల్లికి పెట్టిన ఒక రోజు అని గుర్తొస్తూ ఉంటారు. అసలు ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యిందండి అంటే 1908 నుండి స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయిందంటే చిన్న చరిత్ర చెప్పి ముగించేస్తారు. ఎలా అంటే ఒక మహిళ ఉంది. ఆమె యొక్క తల్లి 1905లో చనిపోయింది. 1905లో ఆమె యొక్క తల్లి చనిపోయిందని ఇప్పుడు అలా బాధపడతా ఉండి 1908లో ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే అవును కదా, నా తల్లి ఇంత నాకు ఇలా చేసింది, సమాజానికి కూడా ఉపయోగకరంగా ఉంది, కాబట్టి ఇలా తల్లికి ఒక రోజు ఉంటే బాగుండు అని 1908లో ఒక ఆలోచన కలిగింది ఆ స్త్రీ. ఆ స్త్రీ కలిగిన తర్వాత చాలా మంది దీన్ని ఒప్పుకోకపోతే ఈమె ఏం చేసిందంటే ఒక ఉద్యమం చేసింది. ఎప్పుడు చేసిందనంటే 1914లో ఒక ఉద్యమం చేసింది. ఏమనంటే ఒక తల్లికి ఖచ్చితంగా ఒక రోజు కేటాయించాలి. ఆ రోజు ఆ యొక్క తల్లికి మనం ఏం చేయాలంటే వాళ్ళని గౌరవించి వాళ్ళని మనం గ్రీటింగ్స్ చెప్పి వాళ్ళకు ఒక గుర్తింపు ఉంది అని చెప్పాలి అని ఒక రోజు ఖచ్చితంగా తీసుకురావాలని ఆమె పోరాడింది. ఆ కారణంగానే ఆ రోజుల్లో అమెరికాలో ఒక అధ్యక్షుడు ఉన్నారు. ఆయన మన క్రిస్టియనే. ఆయన ఏమన్నారంటే, సరే మీరు అన్నారు కదా ప్రతి సంవత్సరం మే నెల 2వ వారంలో ఈ యొక్క మదర్స్ డే జరుపుకోవాలన్నారు. అందుకే ఇది మే నెలలో ఏ వారం అంటే 2వ వారం. అంటే అట్లా నుంచి చరిత్ర వచ్చింది. నేను చిన్నగా తల్లి యొక్క గొప్పతనం చెప్పి ముగిస్తాను. మనం సామెతల 31:28 ఇలా ఉంది. ఏమనంటే ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు అని. అసలు ఎందుకు ధన్యురాలు అన్నారంటే బాగా చెప్తాను కదండి. అమ్మ ప్రేమ ఎలాంటిదంటే సముద్రం లాంటిది. ఇంకా ఏం చెప్పాలంటే అమ్మ ప్రేమ అంతులేనిది. అమ్మ ప్రేమ అపారమైన త్యాగం. ఇంకా ఏం చేస్తున్నారంటే అమ్మ అనే పదం చిన్న పదమే కానీ అమ్మ అనే పదంలో అనంతమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ అనే పదం. ఇంకేమన్నారంటే ఈ ప్రపంచంలోనే మనల్ని మొదటిగా ప్రేమించేది అమ్మ. ఇంకా ఏమన్నారంటే మన నవ్వులో ఆనందాన్ని చూసేది అమ్మ. మన బాధలు మాటలు లేకుండా అర్థం చేసుకునేది కూడా అమ్మే. ఇంకా ఏమన్నారంటే తన కొడుకులో 9 నెలలు మూసి జీవితాంతం ఆమె యొక్క మనసులో మన బాధలు చూస్తున్నట్ట అమ్మ. ఇంకేం చేస్తున్నారంటే మన కోసం నిద్రలేని రాత్రులు గడుపుతుంది. మన భవిష్యత్తు కోసం తన కళలను కూడా త్యాగం చేసింది. ఆవిడే అమ్మ. మన విజయంలో మొదటి అమ్మదే. మన ఓటమిలో కూడా ఆమె ధైర్యం చూపుతుంది. ఆవిడే అమ్మ. మన తప్పుల్లో కూడా మన మంచినే కోరుతుంది. ఎవరండి? అమ్మ. ఇంకేం చెప్పాలండి అంటే అమ్మ త్యాగానికి ధర లేదు, అమ్మ త్యాగానికి కొలమానం లేదు. అలాంటి అమ్మకి మన మీద అధికారం దేవుడిచ్చాడు. మనల్ని దేవుడు తల్లి యొక్క అధికారంలో ఉంచాడు. అదే తల్లి యొక్క గొప్పతనం. ఇంకా చివరిగా ఏం చెప్పాలండి అంటే మన జీవితంలో దేవుడిని మనం చూడకపోయినా తల్లి యొక్క రూపంలో దేవుడిని మనం చూడాలి. ఇంకేం చేయాలి అంటే తల్లిని గౌరవించాలి. చివరిగా నేను క్రిస్టియన్తో ఒక మాట చెప్తున్నాను. ఏంటని అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏదో చెప్పాను, మీరు ఏదో విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాట చెప్పండి. ఏమనంటే మీ తల్లితో చెప్పండి. ఏమని? అమ్మ నీవు ధన్యురాలు. ఎందుకు ధన్యురాలు అంటే సామెతల గ్రంథంలో సొలొమోను చెప్పాడు. ఏమని? ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఆ సందర్భం ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఏం చెప్తారంటే అమ్మ నీవు ధన్యురాలు. ఎందుకు ధన్యురాలు అంటే నన్ను ఈ లోకానికి పరిచయం చేసింది నువ్వే, నన్ను ఈ లోకంలో ప్రవేశపెట్టించింది నువ్వే, నీకే దేవుడు నా మీద అధికారం ఇచ్చారని చెప్పండి. అలా చెప్తే ఆ యొక్క తల్లి చాలా సంతోషంగా ఫీల్ అయ్యి, అబ్బా నువ్వు నన్ను ఎప్పుడు సంతోషపెట్టలేదు, కానీ ఈ రోజు ఎందుకు నన్ను సంతోషపెట్టావు, నా కొల్లంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత ఎమోషనల్ అయిపోతుంది తల్లి. ఈ అంతా ఎందుకు చెప్పుకున్నామంటే
దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ పడిపోయింది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది కదా.